రోబో 2.0 మొదటి రోజు మొత్తం మీద టోటల్ వరల్డ్ వైడ్ గా 107 కోట్ల వరకు గ్రాస్ ను అందుకొని బాహుబలి సినిమా తర్వాత మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న ఏకైక సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే. ఒక్కసారి సౌత్ మూవీస్ అన్నింటిలోకి మొదటి రోజు ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకున్న టాప్ 10 సినిమాలను గమనిస్తే మొదటి ప్లేస్ లో బాహుబలి పార్ట్ 2 215 కోట్ల గ్రాస్ తో ఎవ్వరికి అందడంత ఎత్తులో ఉంది. రెండో ప్లేస్ లో 2.0 107 కోట్ల మార్కును అందుకొని టాప్ 2 ప్లేస్ ను అధిగమించగా మూడో ప్లేస్ లో కబాలి సినిమా 87 కోట్ల గ్రాస్ తో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇక నాలుగో స్థానంలో బాహుబలి పార్ట్ 1 73 కోట్ల గ్రాస్ తో ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ ను దక్కించుకోగా ఐదవ ప్లేస్ లో విజయ్ నటించిన సర్కార్ 70 కోట్ల గ్రాస్ తో టాప్ 5 ప్లేస్ ను దక్కించుకుంది. ఇక ఆరవ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి 60 కోట్ల గ్రాస్ తో టాప్ 6 ప్లేస్ ను అందుకోగా ఏడవ ప్లేస్ లో అరవింద సమేత వీరరాఘవ సినిమా 58 కోట్ల గ్రాస్ తో ఏడవ ప్లేస్ ను అందుకుంది. ఇక ఎనిమిదవ ప్లేస్ లో భరత్ అనే నేను సినిమా 55 కోట్ల గ్రాస్ తో ఎనిమిదవ ప్లేస్. తొమ్మిదవ ప్లేస్ లో ఖైదీ నంబర్ 150 50.2 కోట్ల గ్రాస్ తో టాప్ 9 ప్లేస్ ను దక్కించుకుంది. ఇక 10వ ప్లేస్ లో జై లవకుశ సినిమా 49 కోట్ల వరకు గ్రాస్ తో టాప్ 10 ప్లేసుల్లో నిలిచాయి. ఇక 11వ ప్లేస్ లో మెర్సల్ సినిమా 47 కోట్ల గ్రాస్ తో టాప్ 11 ప్లేస్ ను దక్కించుకుంది. ఓవరాల్ గా ఇవి సౌత్ మూవీస్ హిస్టరీలో మొదటి రోజు అత్యధిక గ్రాస్ వసూలు చేసిన టాప్ 10 మూవీస్. ఈ లిస్టులో బాహుబలి 2 సినిమాలు ఉండగా ఎన్టీఆర్ సినిమాలు 3 ఉండటం విశేషం. ఇక రజనీకాంత్ నటించిన 2 సినిమాలు టాప్ 2, 3 ప్లేసుల్లో నిలిచి సంచలనం సృష్టించగా మిగిలిన హీరోల సినిమాలు ఒక్కొక్కటి మిగిలాయని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర రోబో 2.0 మొదటి రోజు అంచనాలను అందుకోవడంలో విఫలమైనప్పటికీ టాక్ అద్భుతంగా ఉండటంతో ఖచ్చితంగా లాంగ్ రన్ లో సినిమా భారీగా హోల్డ్ చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి ఎంతవరకు హోల్డ్ చేసి మొదటి వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.